నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఒక రైతు చేసిన చిన్న పొరపాటు మరో రైతు వెన్ను విరిచింది. పక్క పొలంలో వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతై బాధితులకు తీరని అన్యాయం జరిగింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తంటికొండ గ్రామానికి చెందిన అడబాల సోమేశ్వరరావు, అడబాల వీర సత్యనారాయణ, అడబాల వీర్రాజులకు చెందిన సర్వే నంబర్లు 320/4A, 320/4C, 318లలో సుమారు 8 ఎకరాల పామాయిల్ తోట ఉంది. శనివారం సాయంత్రం పొరుగు రైతు తన పొలంలోని ఎండు ఆకులు, వ్యర్థాలను శుభ్రం చేయడానికి నిప్పంటించారు. అయితే గాలి ధాటికి ఆ మంటలు అదుపు తప్పి పక్కనే ఉన్న పామాయిల్ తోటకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8 ఎకరాల్లో ఉన్న సుమారు 500 పామాయిల్ చెట్లు పూర్తిగా కాలిపోయాయి. కేవలం చెట్లే కాకుండా తోట సాగుకు ఉపయోగించే డ్రిప్ పైపులు, విద్యుత్ వైర్లు, ఇతర సామాగ్రి పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. దీనివల్ల సుమారు రూపాయలు 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సొసైటీల్లోనూ బ్యాంకుల్లోనూ లక్షల రూపాయల అప్పులు తెచ్చి ఎంతో కష్టపడి ఈ తోటను పెంచాం. పంట చేతికి వచ్చి ఆదాయం వస్తుందనుకున్న తరుణంలో ఇలా జరగడం మమ్మల్ని రోడ్డున పడేసింది అని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనావేసి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఈ ఘటనపై బాధితులు గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దారుణంగా ఉంది. మూడు రోజుల నుంచి నిజంగా ఏప్రిల్ మార్చి నెలలో అయితే ఇంత ప్రభావం లేకపోయినా ఇది చాలా మంది పళ్ళు బాగుంటుంది. అడబాల సోమేశ్వరరావు అండి. నేను సోమేశ్వరరావు అనే రైతునండి. మాది తంటికొండ రెవెన్యూలోనే 8 ఎకరాల పామేల తోట వేసామండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందండి. ఈ 4 సంవత్సరాలు బట్టి ఇంచుమించుగా మేము దాదాపు లేదంటే ఒక 50 లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. బ్యాంకుల్లో లోన్ తెచ్చి బయట అప్పులు తెచ్చి రకరకాలుగా పెట్టుకొచ్చి చేసుకొచ్చామండి. చేసుకుని వచ్చండి. ఇలా చేసి చిన్నవారి నాడు మేము ఇక్కడ పిండి వేసండి. ఇక్కడ తడిపెట్టి సాయంకాలం 5 గంటల వరకు ఉన్నామండి. 5 గంటల వరకు ఉన్న తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఉన్న రైతు ఏరబాబు అనే రైతు అండి. బత్తులు ఏరబాబు అనే రైతు అచ్యుతాపురం అతను పామేల తోట, ఒక అరెకరం పామేల తోట, జామేల తోట ఉందండి. జామేల తోటకి నరుక్కున్న దాన్ని నరికిన దానికి అగ్గెట్టేసాడండి. అతను బాగా నిర్లక్ష్యం వల్ల అండి మా వదిలేసి మంట అగ్గెట్టేసి పోయాడండి ఇంటికి. నిర్లక్ష్యం వలన ఆ అగ్గి పామేల తోట అంటుకుని మొత్తం పామేల తోట అంతా బూడిద అయిపోయిందండి. ఇప్పుడు నెలకే ఇంచుమించుగా మేము నెలకే 4 టన్నులు, 2 టన్నులు, 3 టన్నులు గెల కొడుతున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ 5 టన్నులు, 5 నెలలు బట్టి 3 నెలలు బట్టి కొడుతున్నామండి మేము. ఇక్కడ నుంచి సంవత్సరానికే లేదంటే అండి ఈ 8 ఎకరాల మీద సంవత్సరానికి లేదంటే ఒక దగ్గరగా ఒక 15 లక్షల రూపాయలు ఆదాయండి. 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఆదాయండి. 20 లక్షల రూపాయలు కూడా బూడిదలో పోసినట్టు అయిపోయిందండి. అందుచేత మాకు ఈ రైతు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి మాకు పామేల తోట అగ్గి అయిపోయింది కాబట్టి ఈ డ్రిప్పులు కూడా అండి ఇంచుమించుగా ఈ డ్రిప్పులు కూడా పెట్టుబడి ఒక 7-8 లక్షల రూపాయలు నెల ఎకరం ఒక్కంటికే 1 లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుందండి. డ్రిప్పులు అండి, కరెంట్ అయితే, మోటార్లు గేటర్ ఇవన్నీ అయితేనండి. ఇవన్నీ కూడా మొత్తం కాలిపోయినండి. ఈ కాలిపోయినందుకు మీరు ఈ నష్టపరిహారం సంవత్సరానికి మొత్తం లేదంటే దాదాపు 60 లక్షల రూపాయలు, 70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ప్రత్యేకించి దీనికి వచ్చాము ఓన్లీ పామేల తోట పిండికి నీరుకి పెట్టుబడి అండి. ఓన్లీ మామూలుగా మిగతా పెట్టుబడి అంటే డ్రిప్పులు ఇవన్నీ కూడా ఇంచుమించుకో 15 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు తాగుతుంది. అదే ఉంటుందండి. అది కలిపి ఇప్పుడు మేము ఆదాయానికి వస్తుందని మేము సరదాపడ్డామండి. అటువంటి టైంలో అగ్గెట్టేసి పోయడం శుభ్రం బూడిద అయిపోయిందండి, కాలిపోయిందండి. మేము కూడా అప్పులు తెచ్చిన అప్పులు కూడా ఇంచుమించుగా బయట సొసైటీలో 20 లక్షలు, బయటకి 20 లక్షలు ఇలాగ ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చి పెట్టేసామండి. మేము బతుకు కూడా దీని మీద అండి. ఆ తర్వాత కుర్రోళ్ళ చదువులు కూడా దీని మీద అండి. మొత్తం అన్ని దీని మీద అని చేత మీ ప్రభుత్వ వారిని మేము న్యాయం చేకూర్చాలని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నామండి. ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. సోమవారం నాడు అండి గోకవరం పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చామండి. వేళ పొద్దుట ఉదయం ఇచ్చామండి. అందుచేత మరి మీరు మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి.